ప్రపంచంలో ఒక దేశాన్ని కూల్చడానికి యుద్ధం అవసరం లేదు. కానీ ఒక దేశం తన శక్తిని చూపించాలంటే మాటలు అవసరం ఉండవు. చరిత్రే మాట్లాడుతుంది. రాజస్థాన్ ఎడారి, వెచ్చనిగాలి మరియు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన గూఢచారి వ్యవస్థ సిఐఏ కళ్ల ముందు భారత్ తన అణుశక్తిని పరీక్షించింది. అవే పోఖ్రాన్ 1 అండ్ 2 అణుశక్తి పరీక్షలు. అసలు పోఖ్రాన్ టెస్టులు అంటే ఏమిటి? పోఖ్రాన్ టెస్టులు అనేవి రాజస్థాన్ ఎడారి, పోఖ్రాన్లో భారతదేశం నిర్వహించిన అణు పరీక్షలు. ఇవి కేవలం బాంబు పేల్చడం కాదు, భారత శాస్త్రవేత్తలు మరియు సైన్యం రూపొందించిన అణు సామర్థ్యాన్ని, సురక్షతా సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగాలు. మిగతా దేశాల నుంచి దాచిన అత్యంత రహస్య ఆపరేషన్స్. ఇప్పుడు పోఖ్రాన్ 1 అణు పరీక్ష గురించి తెలుసుకుందాం. 1974 సంవత్సరం భారత్ తొలిసారి అణుశక్తిని ప్రపంచానికి చూపించింది. ఈ పరీక్ష పేరు పోఖ్రాన్ 1, కోడ్ నేమ్ స్మైలింగ్ బుద్ధ. ఈ పరీక్ష జరిగింది ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది భారతదేశంలోని తొలి అణు పరీక్ష. దీని లక్ష్యమేంటంటే భారతదేశం అణు సామర్థ్యాన్ని కలిగిన దేశంగా ప్రపంచానికి నిరూపించడం. బాంబు విజయవంతమైంది, కాని పని పూర్తయ్యే కొద్దీ ప్రపంచం ఈ పద్ధతిని గమనించింది. సిఐఏ ముందుగానే గమనించింది. దీనితో భారత్ ప్రపంచంలోని 6వ అణు పరీక్షల దేశంగా పేరు పొందింది. పోఖ్రాన్ టెస్టులు ప్రపంచం నుండి దాచడం జరిగింది. ఎందుకంటే అణు పరీక్షలు అంటే రాజకీయ ప్రతికూలత వస్తుంది. అందుకే సిఐఏ, అమెరికా, యుఎన్ వంటి అంతర్జాతీయ వ్యవస్థలకు తెలియకుండా ఈ అణుపరీక్షలు చేయడం అవసరం. కానీ పోఖ్రాన్ 1 అణుపరీక్ష ప్రపంచానికి ఈజీగా తెలిసిపోయింది. ప్రపంచం భారతదేశంపై పరిమితులు, ఆంక్షలు విధించింది. దీనితో ప్రపంచ శక్తులు, ముఖ్యంగా అమెరికా, సిఐఏ, భారత అణు పరీక్షలపై గట్టి దృష్టి పెట్టాయి. సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన గూఢచారి సంస్థ. సిఐఏ భూమిపై, అంతరిక్షం నుండి అమెరికా స్పై శాటిలైట్ ద్వారా ప్రపంచంలోని దేశాల యుద్ధ, పరిశ్రమ, ప్రయోగాలను నిఘా చేస్తుంది. సిఐఏ భారత అణు ప్రయోగాలను మానిటర్ చేసేది. పోఖ్రాన్ 1 సమయంలో భారత్ అంతర్జాతీయ గూఢచర్యాన్ని అంటే సిఐఏని అంతగా పరిగణలోకి తీసుకోలేదు. తవ్వకాలు పగటాపుట జరిగాయి. భారీ యంత్రాలు ఎడారిలో స్పష్టంగా కనిపించాయి. ఇసుక ముద్దలు సహజంగా లేవు. అన్ని కలిపి శాటిలైట్ ఫోటోలలో స్పష్టమైన మార్పులు. అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ ఈ మార్పులను గమనించింది. భూమి కింద ఏదో జరుగుతోంది అని అర్థం చేసుకుంది. పరీక్షకు ముందే ప్రపంచానికి సంకేతాలు వెళ్లాయి. అందుకే పోఖ్రాన్ 1 సీక్రెట్ గా నిలవలేదు. భారత్ అణు శక్తిని చూపించింది, కానీ అది అందరికీ ముందే తెలిసిపోయింది. ఇంకో పెద్ద తప్పు ఏంటంటే ఆ సమయంలో కాంగ్రెస్ రాజకీయ నాయకత్వం పూర్తి స్థాయిలో అణు పరీక్షలకు మద్దతుగా లేదు. పరీక్ష అయింది, సరిపోతుంది అనే భావనలో ఉంది. అందుకే భారత్ ముందుకు వెళ్లలేదు. అణు ఆయుధాల తయారీ ఆగిపోయింది. పరీక్షల శ్రేణి ఆగిపోయింది. ఫలితమేంటంటే భారత్కు బాంబు ఉంది, కానీ అది నిరోధక శక్తి కాలేదు. ప్రపంచం గుర్తించింది, కానీ భయపడలేదు. అంతకంటే పెద్ద నష్టం ఏంటంటే 1974 తర్వాత భారత్పై టెక్నాలజీ ఆంక్షలు, అణు పరికరాలు, ఇంధనం, పరిజ్ఞానం అన్నీ మూసివేశారు. భారత్ ఒంటరిగా మారింది. పోఖ్రాన్ 1 విజయం అయినా వైఫల్యంగా మారింది. కానీ ఈ వైఫల్యం ఓ పరాజయం కాదు. ఇది ఒక పాఠం. పోఖ్రాన్ 1 ద్వారా భారత్ పాఠాలు నేర్చుకుంది. పోఖ్రాన్ 1 భారతదేశం అణు సామర్థ్యాన్ని ప్రారంభించింది. అయితే 1998 భారతదేశం తిరిగి చెప్పింది, మనం తయారయ్యాం అని. భారత్ మరొక అణుపరీక్షకు సిద్ధమైంది. 1998లో భారత శాస్త్రవేత్తలు పోఖ్రాన్ 1లో జరిగిన తప్పు మళ్లీ చేయలేదు. 1998లో భారత్ నిర్వహించిన పోఖ్రాన్ 2 అణు పరీక్షలు ప్రపంచ చరిత్రలోనే ఒక సంచలనం. మే 11 మరియు 13, 1998లో రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్ ప్రాంతంలో భారత్ వరుసగా 5 అణు పరీక్షలను నిర్వహించింది. ఈ ఆపరేషన్కు ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు. అప్పటి బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో శాస్త్రవేత్తలు మరియు భారత సైన్యం అత్యంత రహస్యంగా ఈ ప్రయోగాన్ని పూర్తి చేశారు. అమెరికా తన అత్యుత్తమ స్పై శాటిలైట్స్ ఉపయోగించి నిరంతరం భారత్పై నిఘా ఉంచింది. అయినప్పటికీ భారత శాస్త్రవేత్తలు అనుసరించిన వ్యూహాలు వారిని విస్మయానికి గురిచేశాయి. రాత్రి వేళల్లో పని, శాటిలైట్లు ఫోటోలు తీయలేని లేదా తక్కువ స్పష్టత ఉండే రాత్రి సమయాల్లో మాత్రమే శాస్త్రవేత్తలు పనిచేసేవారు. తెల్లవారుజామునే పనులు ముగించి శాటిలైట్లు వచ్చే సమయానికి అంతా సాధారణంగా ఉండేలా చూసేవారు. పని పూర్తయిన తర్వాత ప్రతి భారీ యంత్రాన్ని, పరికరాన్ని తిరిగి వాటి పాత స్థానాల్లోనే ఉంచేవారు. దీనివల్ల శాటిలైట్ చిత్రాల్లో ఎలాంటి మార్పు కనిపించేది కాదు. తవ్వకాల వల్ల వచ్చిన ఇసుక కుప్పలను గాలి వీచే దిశకు అనుగుణంగా పేర్చారు. దీనివల్ల అవి గాలికి ఏర్పడిన సహజమైన ఇసుక దిబ్బలుగా కనిపించేవే తప్ప మనుషులు చేసిన తవ్వకాలుగా కనిపించేవి కావు. అప్పటి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మరియు ఇతర ముఖ్య అధికారులు సైనిక దుస్తుల్లో తిరుగుతూ మారు పేర్లతో పిలుచుకునేవారు. ఈ ఆపరేషన్ను డిఆర్డీఓ మాత్రమే కాదు, భారత సైన్యం పూర్తిగా నడిపింది. వైట్ హౌస్ మరియు ఇతర రహస్య కోడ్ నేమ్స్ ఈ మిషన్లో సమాచార గోప్యత కోసం ఆసక్తికరమైన కోడ్ పేర్లను ఉపయోగించారు. హైడ్రోజన్ బాంబును పరీక్షించేకు వైట్ హౌస్ అని పేరు పెట్టారు. ఇతర షాఫ్టులకు తాజ్మహల్, కుంభకర్ణ వంటి పేర్లు పెట్టారు. పరీక్షల రోజున సిఐఏకి షాక్. మే 1998 11 ఉదయం భారత టీవీలో న్యూస్ బ్రేకింగ్, వైట్ హౌస్లో అలారం, సిఐఏలో ఎమర్జెన్సీ మీటింగ్స్ ఎలా మిస్ అయింది అనే ప్రశ్నకు ఎవరికీ సమాధానం లేదు. భారతదేశం అగ్రరాజ్యాల ఒత్తిడికి లొంగకుండా తన సత్తాను చాటిన సందర్భం ఇది. సిఐఏ వంటి అత్యాధునిక సాంకేతికత కలిగిన సంస్థ కూడా భారత్ ప్రదర్శించిన క్రమశిక్షణ మరియు మేధస్సు ముందు విఫలమైంది. అమెరికా గూఢచారి సంస్థ అయిన సిఐఏ డైరెక్టర్ జార్జ్ టెనెట్ తన పుస్తకంలో పేర్కొన్నట్లుగా ఈ పరీక్షలను గుర్తించలేకపోవడం ఆయన పదవీకాలంలో జరిగిన అతిపెద్ద వైఫల్యాలలో ఒకటి. జార్జ్ టెనెట్ తన జ్ఞాపకాల్లో ఈ వైఫల్యాన్ని ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందని వాపోయారు.
పోఖ్రాన్ 2 అమెరికా గుహచారి సంస్థ సిఐఏ కళ్లుగప్పి భారత్ సాధించిన విజయం. ఇది అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ వ్యూహం. అటు అమెరికాతో శాంతి చర్చల మాటలు, అణు ఆయుధాలపై నిరాయుధీకరణ అంటూ ప్రకటనలు, మొత్తానికి అంతర్జాతీయంగా సాఫ్ట్ ఇమేజ్ చూపించారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రపంచాన్ని మరియు సిఐని ఇక ఇండియా అణుపరీక్షలు చేయదు, అందుకు సిద్ధంగా లేదు అన్నట్లుగా నమ్మించేశాడు. రాజకీయంగా అటల్ బిహారీ వాజ్పేయి ఎలా తన రాజకీయ వ్యూహం చూపించాడో, అలాగే ఏపీజే అబ్దుల్ కలాం కూడా తన మేధస్సును ఉపయోగించాడు. ఏపీజే అబ్దుల్ కలాం మరొక నిశ్శబ్ద యోధుడు. ఏపీజే అబ్దుల్ కలాం ఎప్పుడూ మీడియాకు దూరంగా, ఫోన్ కాల్స్ కూడా కోడ్ భాషలో, కుటుంబానికి కూడా ఏమీ చెప్పలేదు. ఆయన మాట ఏంటంటే, దేశ భద్రత కోసం వ్యక్తిగత భావాలు పక్కన పెట్టాలి అని. పరీక్షల తర్వాత అమెరికా, జపాన్, యూరప్ ఆంక్షలు వేశాయి ఇండియా మీద. కానీ భారత్ వెనక్కి తగ్గలేదు. 2008లో ఇండో-యుఎస్ న్యూక్లియర్ డీల్ జరిగింది. భారత్ రెస్పాన్సిబుల్ న్యూక్లియర్గా గుర్తింపు పొందింది. దీర్ఘకాలంలో భారత్ గెలిచింది. ప్రపంచం ఒప్పుకుంది భారత్ బాధ్యతగల అణు శక్తి అని. పోఖ్రాన్ 2 కేవలం పేలుడు కాదు, ఇది రహస్య యుద్ధం, మేధో విజయం, దేశభక్తి విజయం. ఈ 2 పరీక్షల ద్వారా భారతదేశం ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశమిచ్చింది: భారత్ నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ బలహీనంగా కాదు. పోఖ్రాన్ 2 ఒక్క వ్యక్తి విజయం కాదు, ఇది నాయకత్వం, మేధస్సు, క్రమశిక్షణ, మౌనం అన్నీ కలిసిన విజయం. పోఖ్రాన్ 1 భారత్కు శక్తిని ఇచ్చింది. పోఖ్రాన్ 2 భారత్కు గౌరవాన్ని ఇచ్చింది. చరిత్రలో విజయం కాదు ముఖ్యమైంది, విజయం తర్వాత నేర్చుకున్న పాఠమే నిజమైన శక్తి. భారత శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారి రాజకీయ చతురత, ఏపీజే అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తల సైన్స్, మేధో ప్రతిభ వెలిగింది. ప్రపంచ దేశాలు మొదట ఆంక్షలు విధించాయి, కాని తరువాత భారత్ను బాధ్యతాయుత న్యూక్లియర్ పవర్గా స్వీకరించారు. ఆర్మీ, శాస్త్రవేత్తల కృషిని, రాజకీయ సాహసాన్ని అందరూ ప్రశంసించారు. భారత్ ఇప్పుడు ఒక సూపర్ పవర్ అయింది. అటల్ బిహారీ వాజ్పేయి ధైర్యం లేకపోతే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మేధస్సు లేకపోతే, భారత సైన్యం క్రమశిక్షణ, త్యాగం లేకపోతే, ఈరోజు మనం చూసే శక్తివంతమైన భారత్ ఉండేది కాదు. వాజ్పేయి రాజకీయ సంకల్పం చూపించారు. కలాం విజ్ఞాన శాస్త్రానికి జాతీయ గౌరవం తెచ్చారు. భారత సైన్యం మాటల కన్నా మిన్నగా పనిచేసి చరిత్రను మలిచింది. పోఖ్రాన్ కేవలం అణు పరీక్ష కాదు, అది భారత భవిష్యత్తుకు వేసిన రక్షణ గోడ. ఎవరూ మనపై వేలెత్తి చూపకుండా, ఎవరూ మనల్ని బెదిరించకుండా ఉండే హక్కును భారత్ సంపాదించింది. రాబోయే భారతం శాంతిని కోరుకుంటుంది, కానీ అవసరమైతే శక్తిని ప్రదర్శించడంలో వెనుకాడదు. అదే వాజ్పేయి దూరదృష్టి, అదే కలాం కల, అదే భారత సైన్యమిచ్చిన భరోసా. ఇదే భవిష్యత్ భారత్. శాంతి కోసం శక్తి, శక్తి కోసం ఐక్యత. జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.